ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా 2024 ఎన్నికలలోని ప్రత్యేకతలు చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లోక్సభ ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ఇటీవల మార్చి 16న ప్రకటించింది మరియు దానితో మోడల్ ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2024 ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఫలితాలు ప్రకటించబడతాయి. ఈ ఎన్నికలు చరిత్రలో ఎన్నడూ లేని అతిపెద్ద ఎన్నికలు మరియు 1951-52 భారత సాధారణ ఎన్నికల తర్వాత 44 రోజుల పాటు కొనసాగుతున్న ఎన్నికలు ఇవి. 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు 970 మిలియన్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులుగా ఉన్నారు. 2019 ఎన్నికల కంటే దాదాపు 150 మిలియన్ల మంది ఓటు వేయడానికి అర్హులు. అరుణాచల్ ప్రదేశ్ లో మాలోగన్ గ్రామంలో నమోదైన ఏకైక ఓటరు కోసం ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబడింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా మరియు సిక్కిం రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు మరియు 12 శాసనసభలలోని 25 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఈ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరుగుతున్నాయి. దాదాపు 5.5 మిలియన్ల ఈవీఎంలు 1 మిలియన్ కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్ల కోసం ఉపయోగించబడతాయి. అయితే 15 మిలియన్ల ఎన్నికల కార్యకర్తలు మరియు భద్రతా సిబ్బంది ఎన్నికల నిర్వహణను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటారు. మొదటిసారి వికలాంగ ఓటర్లు మరియు 85 ఏళ్లు పైబడిన ఓటర్లు తమ ఇళ్ల నుండి ఓటు వేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ ఎన్నికలలో 2 ప్రధాన పొత్తులు పోటీ పడుతున్నాయి. ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మరియు ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్. ఈ సార్వత్రిక ఎన్నికలలో 6 జాతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఐఎన్సీ, సిపిఐ, బీఎస్పీ, ఎన్పీపీ, ఏఏపీ. అయితే బీఎస్పీ మిగిలినవన్నీ 2 కూటములలో ఒకదానిలో ఉన్నాయి. 17వ లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభ్యుల పదవీకాలం జూన్ 2024తో ముగియనుంది. ఇవి భారతదేశ 18వ లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఎన్నికలు. భారతదేశంలో మొత్తం 543 మంది లోక్సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభ, 175 నియోజకవర్గ స్థానాలు మరియు తెలంగాణలో 17 లోక్సభ, 119 నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి మరియు వైఎస్ఆర్సీపీ పోటీ పడుతున్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఈయన 2022 మే 15న నియమించబడ్డారు.